హలో అండి. వెల్కమ్ టు మమ్మా వ్లాగ్స్. ఇదైతే కార్తీక సోమవారం నాటి వీడియో అండి. ఆ రోజైతే నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి. తులసమ్మ దగ్గర, గుమ్మం దగ్గర, ఇంట్లోనూ పూజ అయ్యేసరికి అయితే బయట చూసారా ఎలా ఉందో. మాకు ఉదయాన్నే స్టార్ట్ అయిపోయిందండి. సోమవారం నుంచి తుఫాన్ మొదలైంది కదా. ఉదయం లేచేసరికి ఫుల్ వర్షంగా ఉంది బయట. గాలులవి కూడా స్టార్ట్ అయ్యాయి ఆ రోజు. అదే చూపిస్తున్నాను. ముందు రోజేమో కాలేజ్లో అందరికీ సెలవులు కదా అని కామ్గా ఊరుకున్నాము. తీరా చూస్తే తెల్లవారి మెసేజ్ చూసేసరికి పెద్ద పాపకి అయితే కాలేజ్ ఉందండి. పూజ అయిన వెంటనే అప్పటికప్పుడు హడావిడిగా కాస్త పొటాటో రైస్లో చేసేసి పెద్దానికి అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తానండి. పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది కాలేజ్కి. నీళ్ళు చూసారా, తుఫాన్ అనేసరికి మనకి ముందుగా గుర్తొచ్చేది నీళ్ళే కదండి. పెద్ద పెద్ద గిన్నెలకి పట్టేసి ఉంచాను మంచినీళ్ళు అయితేను. కరెంట్ పోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా అయితే కాస్త టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి. ఈలోపు మా బుడ్డమ్మ లేచింది. దాంతో కాసేపు ఆడుకొని టీ అయితే చేస్తాను, తాగేసాను. ఇక్కడ వాతావరణం మాత్రం చల్లగా భలే ఉందండి. భలే ఉంది అనుకున్నాం కానీ మరుసటి రోజుకి బాగా ఎక్కువైపోయింది. గాలికి భయం కూడా వేసింది, అంత పెద్ద గాలులు వీచాయి. సోమవారం అయితే అంత పెద్దగా లేదు గాలి, వర్షం అది మామూలుగా ఉంది. మరుసటి రోజుకైతే ఎక్కువైపోయిందండి. ఇంకా రోజు సోమవారం కదా, నాకైతే టెంపుల్కి వెళ్ళడానికి వీలు పడలేదండి. చిన్న అమ్మాయిని అయితే టెంపుల్కి పంపించాను. అది వచ్చేటప్పుడు టిఫిన్ కూడా తెచ్చేసుకుంది. నాకు ఇంకా రోజు వంట పని కూడా ఏం లేదండి. టిఫిన్లు అవి బయటవే చేస్తారు. పొడ్డుది హాయిగా ఉయ్యాలు ఊగుతుందండి. ఈ ఉయ్యాలు అయితే బాగుందండి. ఇప్పుడు చాలామందికి ఇంట్లో రింగులు పెట్టుకోవడానికి అవ్వట్లేదు కదండి. ఈ స్టాండ్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది. మీషోలో బుక్ చేసాము. చక్కగా కావాలంటే బెడ్రూమ్లో అయినా పెట్టేసుకోవచ్చు. స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడికి. ఇంక నీళ్ళు పెట్టేసిన తర్వాత పాపకైతే ఆయిల్ మసాజ్ అది చేసేసి దాన్ని ఫ్రెష్ చేస్తానండి. చూడండి, పెద్ద పిల్లలాగా టీవీ చూస్తుంది చక్కగాను. మా చిన్న పాప ఏదో సిరీస్ పెట్టింది, స్ట్రేంజర్ థింగ్స్ ఏవో, అదైతే చూస్తుంది. ఇంక మధ్యాహ్నం వంటలోకి అయితే చిక్కుడుకాయలు ఉన్నాయండి ఇంట్లో, అవి వలుస్తున్నాను. ఈరోజైతే నేను సోమవారం కదండి, ఉపవాసం ఉందా అనుకున్నాను. సో ఇంక నాకైతే వంట లేదు. మా వారికి కూడా బయట చేసేస్తానన్నారు. ఇంక మా చిన్నదానికి ఎలాగో పనిలో పని ఇప్పుడు కర్రీ చేస్తే నాకు కూడా కొంచెం పక్కకు తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నానండి. ఇది చిక్కుడుకాయను కొబ్బరికూర వేసి చేశానండి. కర్రీ చాలా బాగుంది. వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంది. ఇంక ఈ పని అంతా అయ్యేసరికి అయితే మధ్యాహ్నం 1 అయ్యిందండి. ఇంకా నాకైతే కాస్త నీరసంగా అనిపించి కాస్త బెల్లం పాలు అయితే కలుపుకున్నానండి. బుడ్డదానికి కూడా పాలు బాటిల్ తెచ్చాను, అదే చూపిస్తున్నాను. ఇద్దరికీ ఒకసారి ఆకలేసిందని అది తాగకుండా కిందన ఆడుతుంది. ఇంక పాలైతే తాగేసాను నేను. ఇంక మధ్యాహ్నం అంతా బుడ్డది నేను ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేసరికి స్టార్ట్ చేశానండి. ఇంట్లో పని అంతాను. పని పూర్తయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. ఇదైతే మనం ఉపవాసం ఉన్నాక పంతులు గారికి స్వయంపాక దానం చేస్తాం కదండి, దానికోసం అని అందులో సర్ది ఉంచాను చాట్లోను. బియ్యము, ఇంకా కందిపప్పు, చింతపండు, అరటికాయలు, మిరపకాయలు, ఇంకా మన దగ్గర ఏముంటే మన శక్తి కొలది ఎన్నైనా పెట్టుకోవచ్చండి. నేనైతే అవి పెట్టాను. పూజ కూడా అయిపోయిందండి. చలికి ఉదయం మందార పూలు ఇప్పుడు విచ్చుకున్నాయి చూసారా. బయట కూడా దీపాలు అయిపోయి టైం అయితే అప్పటికి పావు తక్కువరే అయ్యిందండి. కానీ ఫుల్ చిమ్మ చీకటి కమ్మేసింది మొత్తం. అప్పటికైతే వర్షం బాగా ఎక్కువైపోయింది. టెంపుల్కి కూడా ఎలా వెళ్ళాలో చూడాలండి. అస్సలు గ్యాప్ లేదు వర్షం అయితే ఇంట్లో వెళ్ళొద్దని. కానీ పంతులు గారికి స్వయంపాకం అయితే ఇవ్వాలి కదా ఉపవాసం చేశాక. ఇప్పుడు అది కానీ స్కిప్ చేస్తే మనసు పీకుతుంది. సో ఇంకెలా తప్పదని చెప్పేసి ఆ రోజు గొడుగు వేసుకొనన్నా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాను. ఇంకా అవన్నీ ఒక కవర్లోకి సర్దేశానండి. ఇంకా నాకు భోజనంలోకి అయితే ఇప్పుడు అన్నమును ముద్దపప్పు చేస్తానండి. మార్నింగ్ చేసిన కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇంకా పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేసి దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా భోజనం చేసేయడమేనండి. ఇంకా నిన్న సర్దుకున్న కిట్ అయితే ఉంది కదండి, ఆ కిట్ పట్టుకొని అయితే బయలుదేరిపోతున్నాను. అన్నం పప్పు చూపిస్తున్నాను కుక్కర్లో పెట్టినవి. ఇంకంతేనండి, ఇవి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి భోజనం చేసేయడమేనండి. ఇదే వాళ్ళ చిన్న వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.